ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే కూరకి ఏం లేవని 3 రోజుల నుంచి అన్నం అయితే చేసుకోలేదు. మా ముసలి అయితే కూరగాయలు తెప్పించింది. ఇవైతే పచ్చిమిరపకాయలు, మన ఇండియా మిరపకాయలు, బీట్రూట్, కరివేపాకు తెప్పించింది. పోతాండా మా అమ్మకైతే ఆడోళ్ళనైతే మామ అంటాము, మగోళ్ళనైతే బాబా అంటాము. మా మేడంకి అయితే షుగర్ ఎక్కువైపోయేసి కాలు తీసేశారనమాట, ఒక కాలు మోకాలు కాటికి. ఇంకా ఆపరేషన్ చేసి కాళ్ళు కట్ చేసినారు కాబట్టి అవన్నీ నేనే క్లీన్ చేయాలా. ఇప్పుడైతే క్లీన్ చేయడానికైతే పోతా ఉన్నా. ఎందుకంటే ఇంట్లోకి ఇక్కడ కోవిడ్కి వచ్చింది, ఓన్లీ ఇంట్లో పని చేయడానికి మాత్రమే వచ్చిన. కాకపోతే పరిస్థితులు బట్టి మన టైం బేళ్ళకుండి అలాగ జరిగిపోయింది. ఇంకా చూడకైతే తప్పదు. ఇంకా పోయి ఆ కాలు క్లీన్ చేసుకొని ఆ కాలు కట్లు కట్టుకొని ఆవిడకి ఇంజక్షన్లు ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చి అన్నీ 33 నేనే చూసుకోవాలన్నమాట. అట్లుండే ఆవిడకి ఏమైందంటే ఇప్పుడు మళ్ళా కిడ్నీలలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు హాస్పిటల్లో. మొన్న అయితే 5 రోజులు పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నది. నిన్నైతే వచ్చేసింది. ఆ కిడ్నీలలో స్టోన్స్ ఉండదాని వల్ల చాలా సీరియస్గా ఉన్నది. అయినా అన్నీ నేనే చూసుకోవాలా. రేత్రిలో కానీ అస్సలు నిద్రపోనేది ముసలిది. రేత్రిలో కానీ అరుస్తూ ఉంటుంది, పిలుస్తూ ఉంటుంది. దృష్టికి లేకన్నా రెయ్యం పొగులు, మళ్ళా పొగులంతా పొద్దున్న 8కి లేచినానంటే నైట్ 1 గంట 2 గంటల వరకు అస్సలు నిద్ర ఉండదు. అన్నే కానీ కొంచెంసేపు కూర్చుండేదానికి కానీ టైం ఉండదు. అలాగ పని చేయాలా. ఎందుకంటే మనం బతకలేక వచ్చినాం కాబట్టి ఏ పని చెప్పినా చేయాల్సిందే, తప్పదు కదా. ఆ పని నీ కాలుకి నేను క్లీన్ చేయను, నీ కాలు కట్టును, నాకు అవి రావు ఇవి రావు అంటే కుదరదు కదా. అన్నిట్టు ఖచ్చితంగా నేనే అయితే చేస్తాను. ఇప్పుడైతే పోతున్నా, కాలు కట్టుకట్టి క్లీన్ చేసి ఇప్పటికైతే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేసినాను, ఇంజక్షన్ అయితే ఇచ్చేసిన, తిండి కానీ పెట్టేసిన. ఇంకా పోయేసి కాలు అయితే కట్ చేసిండే కాలు అయితే క్లీన్ చేసి కట్టుకట్టి మళ్ళీ శుభ్రంగా కట్టుకట్టి మందులన్నీ వేసి టించర్ వేసి క్లీన్ చేసి